హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఒక వర్కింగ్ క్యాలిక్యులేటర్ని బిల్డ్ చేయబోతున్నా. అది కూడా HTML, CSS, జావాస్క్రిప్ట్ని యూస్ చేసి బిల్డ్ చేయబోతున్నా. అండ్ లాస్ట్లో మనం బిల్డ్ చేసిన క్యాలిక్యులేటర్ని ఎలా హోస్ట్ చేయాలో కూడా చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. ముందు మీరు ఇలా 3 ఫైల్స్ని క్రియేట్ చేయాలి. అవి ఏంటి అంటే index.html, style.css అండ్ script.js. ఆ తర్వాత VS కోడ్లో ఈ ఫైల్స్ని ఓపెన్ చేయాలి. అండ్ index.htmlలో నేను చేస్తున్నట్టు చేయండి. ముందు ఎక్స్క్లమేటరీ మార్క్ని టైప్ చేస్తే మీకు ఇలా HTML స్ట్రక్చర్ వస్తుంది. మీరు టైటిల్ చేంజ్ చేయండి. అండ్ CSSని HTMLతో లింక్ చేయండి. ఆ తర్వాత నేను చేస్తున్నట్టు div క్రియేట్ చేయండి. అండ్ క్లాస్ నేమ్ వచ్చేసి క్యాలిక్యులేటర్ అని తీసుకుంటున్నా. ఈ div లోపల ఒక ఇన్పుట్ క్రియేట్ చేసి ID డిస్ప్లే అండ్ డిసేబుల్డ్ అని పెట్టండి. అండ్ ఈ div ట్యాగ్ బయట ఇంకొక div క్రియేట్ చేయండి. తర్వాత ఇంకొక div మన క్యాలిక్యులేటర్ లోపల క్రియేట్ చేయండి. అండ్ దీనికి క్లాస్ నేమ్ వచ్చేసి బటన్స్ అని పెట్టండి. అండ్ ఇప్పుడు 20 బటన్స్ని క్రియేట్ చేయండి. సో బటన్స్లో ఇన్పుట్ వచ్చేసి మన క్యాలిక్యులేటర్లో ఏమేమి ఉంటాయో ఆ నెంబర్స్ అయితే టైప్ చేయండి. సో ఒకసారి రన్ చేసి చూద్దాం ఎలా ఉందో అని. సో మన క్యాలిక్యులేటర్ అయితే ఇప్పుడు ఇలా ఉంది. సో దీనికి CSS యాడ్ చేద్దాం. సో స్టార్ అంటే యూనివర్సల్ క్లాస్ అని, అంటే ఇందులో మనం ఏం స్టైల్స్ అప్లై చేసినా అది వెబ్సైట్ మొత్తం అప్లై అవుతుంది. సో ఇందులో ఫోంట్ ఫ్యామిలీ సాన్స్ సెరిఫ్, ఫోంట్ వెయిట్ బోల్డ్, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ క్యాలిక్యులేటర్ బాడీలో నేను డిస్ప్లే ఫ్లెక్స్ అంటే ఫ్లెక్స్ బాక్స్ అప్లై చేశాను. అండ్ ఫ్లెక్స్కి డైరెక్షన్ కాలమ్ అని ఇచ్చాను. ఐటమ్స్ని సెంటర్లో అలైన్ చేశాను యూజింగ్ జస్టిఫై కంటెంట్ అండ్ అలైన్ ఐటమ్స్. ఇప్పుడు మన క్యాలిక్యులేటర్కి బ్యాక్గ్రౌండ్ వైట్, బార్డర్ రేడియస్ 15 పిక్సెల్స్ అండ్ ప్యాడింగ్ 25 పిక్సెల్స్ ఇచ్చాను. తర్వాత మన బటన్స్కి గ్రిడ్ అప్లై చేశాను. గ్రిడ్ టెంప్లెట్ వచ్చేసి 4 ఆటోస్ టైప్ చేశాను. సో రోకి 4 బటన్స్ ఉంటాయి. తర్వాత బటన్స్కి మంచి స్టైల్స్ ఇచ్చాను. బటన్స్ అయిపోయిన తర్వాత ఇన్పుట్కి CSS అప్లై చేశాను టు డిస్ప్లే క్యాలిక్యులేషన్స్. అండ్ తర్వాత బటన్స్కి ఆన్ క్లిక్ ఫంక్షన్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ యాడ్ టు డిస్ప్లే అని పెట్టాను.
సో మనం జేఎస్లో ఫంక్షన్స్ యూస్ చేసి క్యాల్కులేషన్స్ చేస్తాం. లాస్ట్‌లో ఈక్వల్ టుకి క్యాల్కులేట్ అని ఫంక్షన్ ఇచ్చాను. తర్వాత మన బటన్స్‌కి హోవర్ ఎఫెక్ట్ అప్లై చేశాను. తర్వాత మన క్యాల్కులేటర్‌కి స్క్రిప్ట్ యాడ్ చేశాను. అండ్ దీన్ని ఎలా హోస్ట్ చేయాలో చూద్దాం. ముందు మీరు క్యాల్కులేటర్ ఫైల్‌ని గిట్‌హబ్ రిపోజిటరీస్‌లో యాడ్ చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్స్‌కి వెళ్ళి ఇక్కడ పేజెస్ ఓపెన్ చేయండి. అండ్ దీన్ని గిట్‌హబ్ యాక్షన్స్‌గా కన్వర్ట్ చేయండి. తర్వాత కమిట్ చేంజెస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు మీ వెబ్‌సైట్ లింక్ వస్తుంది అంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద ఇన్‌స్టా పేజ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి.